మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డల నిడదనకు ఏర్పాటు చేయడం నిర్వాహక భాగము లెంటు తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆది కాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ధ్యానం చేసుకుందాము. లెంటు తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఆది కాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనంలో ఈ విధంగా రాయబడినవి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు సూచించు దేశమునకు వెళ్ళెము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్తున్న మాటలు, దేవుని మాటల చేత, దేవుని వాక్యము చేత అబ్రహాము ప్రయాణమవుతున్నాడు. ఏంటది? ఎప్పుడైతే యెహోవా దేవుడు తనతో మాట్లాడడం ప్రారంభించాడో ఆ మాటలు విన్న అబ్రహాము తాను చేయవలసిన పని, మొదట తాను నివసించే నీ దేశాన్ని నుంచి బయటకు రమ్మంటున్నాడు. రెండవది నీ బంధువుల యొద్ద నుండి రమ్మంటున్నాడు. మూడవది నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమంటున్నాడు. అంటే దేశం మీద కానీ, బంధువుల మీద కానీ, కుటుంబం మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, ఇహ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచన ఎరిగి తాను ప్రయాణం చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుడు తను ఎక్కడికి నడిపించబోతున్నాడో, ఏ ప్రదేశానికి తను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడో దానిని ఇక్కడ యెహోవా చెప్తున్నాడు. ఏమని? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అంటే ప్రయాణమంతటికి, మార్గమంతటికి ఆయన సహాయుడై ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏదైతే దేవుడు తనకి తెలియజేశాడో ఆ తెలియజేసిన దానికి, అంటే దేవుని మాటకు విధేయుడైన అబ్రహాము ప్రయాణం అవుతున్నాడు. ఎలాగా? ఏంటి అంటే నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశాన్ని నుండి. ఒకవేళ అబ్రహాము అక్కడే ఉంటే గనక దేవునికి లోబడే విధానము జరిగే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఎందుకని? తన తండ్రి తెరాహు మరి విగ్రహాలను చేసేవాడు. అంటే తన స్వహస్తాలతో తాను రూపింపజేసే కొన్ని ప్రతిమలను చేసి అమ్మేవాడు. ఆ ప్రదేశం నుంచి తను తేపోతే తను కూడా అదే పరిస్థితుల్లో ఉంటాడు. కాబట్టి దేవుడు అబ్రహామును ప్రత్యేకం చేసుకున్నాడు అక్కడ. అందుకనే నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. అంటే ఏది దేవుడు చూపిస్తాడో ఆ ప్రదేశానికి, ప్రాంతానికి ఇప్పుడు అబ్రహాము ప్రయాణం అవ్వాలి. అంటే మాట వినేవాడిగా, మాట అనుసరించేవాడిగా, ఆ మాటకు లోబడి జీవించేవాడిగా అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు. అందుని బట్టే దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అంటే దేవుని పట్ల తనకున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆ విషయాన్ని అక్కడ తెలియజేస్తూ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును అంటున్నాడు. నీవు ఆశీర్వాదముగా నుండి అంటున్నాడు. అంటే నిన్ను గొప్ప జనముగా, అంటే అబ్రహామును బట్టి
అబ్రహాము యొక్క ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ కూడా ఇప్పుడు అబ్రహాము ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అంటున్నాడు. అంటే ఈ గొప్ప జనంగా చేయబడ్డమే కాదు, ఆశీర్వాదాలకు పాత్రుడుగా ఆ ఆశీర్వాదాలన్నిటికీ నీవే ప్రధానమైన వ్యక్తిగా ఉంటావు అన్నాడు. అందుకనే నీ నామమును గొప్ప చేయుదును అంటాడు. అంటే అబ్రహాము యొక్క నామం, అంటే అబ్రహాము యొక్క నామం ఎవరు? దేవుడైన యెహోవాయే. ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, దేవుని మాట విన్నాడో, దేవుడు చెప్పినట్లుగా తన దేశాన్ని, తన బంధువులను, తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచి బయటకు వచ్చాడో, అప్పుడు తాను అంగీకరించిన, తను ఏర్పరచుకున్న దేవుని పట్ల విధేయుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ నామమును గొప్ప చేయుదును అంటున్నాడు. ఎవరి నామములో అబ్రహాము ఉన్నాడో ఆయన నామం అనగా యెహోవా నామము గొప్ప చేయబడుతుంది. ఆ గొప్ప చేయబడే నామాన్ని నేడు అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి నీవు ఆశీర్వాదముగా నుండు అంటాడు. ఆ నామాన్ని బట్టి ఇప్పుడు అబ్రహాముకి ఏం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. అంటే ఒకసారి తాను విధేయుడయ్యాడు, ఆ విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ విధేయతకు తగిన వాడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను అంటున్నాడు. ఎవరు అబ్రహామును ఆశీర్వదిస్తున్నారో అంటే ఇప్పుడు దేవుడు తను ఏర్పరచుకున్నప్పుడు తాను చేసే పని కూడా దైవ సంబంధమైనదిగా, పర సంబంధమైనదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ అబ్రహాము చేసే ప్రతి పనిని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. అంటే ఇప్పుడైతే తాను చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటారో, అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన మాట, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదన్నట్టు. ఎవరైతే అబ్రహామును ఆశీర్వదిస్తారో, అబ్రహాము యొక్క విధి విధానాలను అనుసరించి నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. రెండోది ఏమంటున్నాడు? నిన్ను దూషించు వారిని శపించేదను అన్నాడు. అంటే ఎవరైతే అబ్రహాము మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిగా, అబ్రహాము యొక్క మాట వినక, అంటే దేవుని మాట వినని వారు ఎవరైతే ఉంటారో వారికి మరి శిక్ష అనేది ఏర్పరచబడుతుందని దేవుడు చెప్తున్నాడు. అందుకనే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, భూమి యొక్క సమస్త అంటే సృష్టిలో ఉన్న సమస్త మరి ఎక్కడెక్కడైతే మానవులు ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు, పరిశుద్ధత యందు, నీతి యందు, సత్యమందు నిలిచేవారై ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో తెలియజేశాడు. ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు ఇవన్నీ అబ్రహాము కలిగి ఉండాలంటే మొదట తాను చేయవలసింది తన దేశాన్ని వదిలిపెట్టాలి, తన బంధువులను వదిలిపెట్టాలి. మూడవదిగా తన తండ్రి ఇంటిని విడిచి రావాలి. ఎప్పుడైతే ఈ లోకములో ఉన్న మక్కువను తాను విడుచుకుంటాడో, పరసంబంధమైన ఆత్మీయ స్థితిని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు, ఆశీర్వాదకరంగా చేశాడు, అనేకులకు విశ్వాసులుగా తండ్రిగా చేశాడు. కాబట్టి నేడు దేవుడు ఇదే పిలుపు నీకు నాకు కూడా ఇచ్చాడు. అంటే ఎవరైతే యెహోవా యందు నమ్మిక కలిగి, భయభక్తులు కలిగి ఆయన ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకుంటారో వారిని కూడా అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేడు ఈ కృపాకాలములో నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీవు నేను చేయవలసింది, దేవుడు నీకు చెప్పే పని, దేవుడు నీకు తెలియజేసే విషయాలు నువ్వు అనుసరించి పాటించి ఆ ప్రకారం జీవించినట్లయితే నిన్ను కూడా ఆయన ఆశీర్వాదాలకు పాత్రునిగా చేయనని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు నమ్మిక ఉంచి నీ మాటకు లోబడి నీ ఉద్దేశాలను అనుసరించి నీ పిలుపునకు లోబడిన వాడు నీ దాసుడు
అబ్రహామును నువ్వు పిలిచినప్పుడు నీ పిలుపుకు లోబడి ఏదైతే నీవు సెలవిచ్చావో వాటిని అనుసరించి దేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను విడిచి నీవు పిలుపునకు ఆ పిలుపు తగినట్లుగా తాను ప్రయాణం చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు ఉంచారు. కాబట్టి నాయన, నేడు నీ పిలుపునకు లోబడి వారిని అట్టి రీతిగా నీవు ఆశీర్వదించి దీవించేవాడు. కాబట్టి నీ యందును, నీ మాటల యందును, నీ ఉద్దేశాల యందును ఎవరైతే నిలిచి జీవించి ఎవరైతే నీ వాక్యానుసారంగా నడిచేవారై ఉంటారో అట్టి వారిని కూడా నీవు దీవించేవాడు, ఆశీర్వదించేవాడవు. కాబట్టి ప్రభువా, మేలైన వాటిని మాకు అనుగ్రహిస్తూ నీ కృపయందు మమ్మల్ని కాపాడుతూ ఈ కృపాకాలములో మరి ఒకసారి నీ వాక్యము చేత, నీ వాక్యం ద్వారా విశ్వాసులకు తండ్రైన అబ్రహాముని మీరు గుర్తు చేసి అట్టి విశ్వాసమును మేము కలిగి ఉన్నటకు నీ సహాయం దయచేయండి. బలహీనలనైనా బలపరచండి, రోగులనైనా స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ సన్నిధి యందు, నీ వాక్యమందు నిలిచి నీ రాకడ కొరకే సిద్ధపరచమని, దిన పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడైండమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.